చిలకపచ్చ రాజ్యం. ఒకప్పుడు దట్టమైన అడవిలో చిలకపచ్చ రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో అన్ని రంగుల పక్షులు సంతోషంగా ఉండేవి. కానీ రాజ్యంలో ఒక నిబంధన ఉండేది. ఎవరు గోధుమ రంగు పక్షులతో మాట్లాడకూడదు. ఒకరోజు చీకు అనే పచ్చ చిలుక చెట్టుపైన ఊహించిన ఒక చిన్న గోధుమ రంగు పిట్టను చూసింది. ఆ పిట్ట బాధగా ఏడుస్తూ, నాకు ఈ రాజ్యంలో చోటు లేదట అని చెప్పింది. చీకుకి దాని బాధ చూడలేకపోయింది. నీవు కూడా మన రాజ్యంలోనే ఉండాలి అని చెప్పింది చీకు. కానీ మిగతా పక్షులు అలా అనుకోలేదు. రాజు ముందు చీకును తీసుకెళ్లి ఇది రాజ్య నిబంధనలు ఉల్లంఘించింది అని ఫిర్యాదు చేశాయి. రాజు కొన్ని క్షణాలు ఆలోచించి, ఈ పిట్ట మనకు హాని చేయదు, అది కూడా మన ప్రపంచంలో ఒక భాగమే, పక్షుల రంగులు కాదు హృదయం ముఖ్యమని చెప్పాడు. అప్పటి నుంచి చిలకపచ్చ రాజ్యంలో అన్ని రంగుల పక్షులు సంతోషంగా కలిసి ఉండసాగాయి. నీతి ఎవరిని వారి రూపం ఆధారంగా అణగదొక్కకూడదు. మనసు మంచి ఉంటే చాలు.